మనిషి మనతో ఉన్నప్పుడు కన్నా వాళ్ళు మనతో లేనప్పుడు ఆ విలువేంటో మనకు తెలుస్తుంది. ఇవాళ నాకు ఆ విలువేంటో తెలిసొచ్చింది. ఈయన మారడు. చెప్పండి రావు గారు. ఏంటి చెప్పేది? అప్పు తీసుకుని ఇప్పటికే 2 నెలలు అవుతుంది. ఇంకా వడ్డీ కూడా కట్టలేదు. ఏం చేయమంటావు? నాకు కొన్ని రోజులు టైం ఇస్తే. ఇంకెంతకాలం టైం కావాలయ్యా? వడ్డీ కట్టడానికి ఇలా అయితే అసలు ఇంకెంత చేస్తావు? రేపొద్దున దాకానే నీకు టైం. సరే రావు గారు, మీ డబ్బులు మీకు ఇచ్చేస్తా. రే సచ్చా, డబ్బులు ఇవ్వరా? రే సచ్చా, ఏహే, ఊరికే డబ్బులు డబ్బులు దొబ్బుతున్నావు. వచ్చిన జీతంలో సగం నీ అప్పగే సరిపోతుంది. మళ్ళీ అందులో నీ మందుకు సగం. ఛీ, ఏం మంచివయ్యా. అది కాదు నువ్వు చేసినప్పుడు సచ్చా. నేను చేస్తాను కదయ్యా. ఇంకెన్నాళ్ళు అయ్యాలాగా? కాళ్ళు చేతులు బాగానే ఉన్నాయిగా, ఏదైనా పని చేయొచ్చుగా. కానీ నువ్వు చెయ్యు. అమ్మ చనిపోయినప్పుడు నువ్వు మారలేదు. ఇప్పుడు నేను చెప్తే మారుతావు నమ్మకం ఉన్నా పోయింది. ఛే, బాయ్ రా. రే సత్య, ఏంట్రా? మోహన్ గాని 10,000 అడిగాను రా, రే మార్నింగ్ ఇస్తా అన్నాడు. థ్యాంక్స్ రా. సరేరా. బాయ్. నేను ఎక్కడ పోయాడు? ఏహే, మళ్ళీ తాగడానికి పోయినట్టున్నాడు. సత్య, నీ చిన్నతనంలో మీ నాన్న ఎలా ఉండేవారో నీకు తెలియదు. ఆయన ఇప్పుడు ఎందుకు ఇలా మారారో చెప్పడానికా నేను లేను. మీ నాన్న జాగ్రత్త. ఆయన్ని ఎప్పుడూ ఒంటరిగా వదలకు సత్య, వదలొద్దు. టైం 11 అయింది, ఈయన ఇంకా రాలేదా? రే అది తొందరగా రారా, నాన్న కనబట్లేదు. ఫాస్ట్గా రా.
అంకుల్ ఈయన ఎక్కడ చూసారా? లేదమ్మా. ఈయన ఎక్కడ చూసారా? లేదు బ్రో. రే నాన్న ఇక్కడ లేరంట్రా. నువ్వు ఏం చెప్తే నీకు నేను ఎక్కడ ఎదుగుతాను. నానా నానా అరే నాన్న, నా వల్లే కదురా నీకు ఇన్ని కష్టాలు. నీ వల్ల ఏం కాదు నాన్న. నేను అనవసరంగా పొద్దున్న మాట్లాడినాను. ఊరుకో నాన్న, ఊరుకో. ఏంట్రా ఇది చిన్నపిల్లలాగా? ఊరుకోరా. ఇలా చూడరా, పొద్దుట నువ్వు అన్న మాటలకి నాకు బాధ లేదు. నా బాధ్యతను నాకు గుర్తు చేసావు. సరేనమ్మా పద. నాన్న ఆ? బాగా ఆకలికుందన్న. మళ్ళీ నుంచి చేపలు కూడా తినాలన్నా. పదరా, నేను నీకు చేసి పెడతా. అరే, మా ఫ్రెండ్ బట్టల షాప్లో నాకు ఉద్యోగం దొరికిందిరా. నేను సంపాదిస్తాను. నీ సంపాదనకి నా సంపాదన తోడు వేడి నీళ్ళకి చన్నీళ్ళు తోడైనట్టు.